సర్వైవల్, నాట్ సరెండర్. సర్వైవల్ అంటే మనుగడ సాగించడం జారిపోకుండా. సరెండరెన్స్ అంటే సర్వార్పణ అవ్వడం. ఎ పిల్గ్రిమ్ అప్రోచ్డ్ మీ అండ్ ఆఫ్టర్ టాకింగ్ అబౌట్ ద వేరియస్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ది బుక్ ద రియల్ ట్రెజర్ విచ్ షీ లైక్డ్, షీ కమెంటెడ్, యువర్స్ వాజ్ ఎ లైఫ్ ఆఫ్ సరెండరెన్స్. ఒక ఆవిడ రియల్ ట్రెజర్ అంతా అవపోసన పట్టేసి వచ్చింది ఆవిడ. అబ్బబ్బబ్బ ఏం గొప్ప పుస్తకం రాసేసావయ్యా నువ్వు, సర్వార్పణ అయిపోయినటువంటి జీవితం నీది. స్టార్టిల్ బై వాట్ షీ సెడ్ ఐ ప్రొటెస్టెడ్, నో ఇట్ వాజ్ నాట్ సరెండరెన్స్. నేను ఒప్పుకోను, అలాగంటే సర్వార్పణ ఏం కాదు అది. ఇట్ వాజ్ ఏ కేస్ ఆఫ్ ప్యూర్ సర్వైవల్ ఫర్ మీ. నాకు మనుగడ సాగించడానికి నేను పడిన తంటాలే కానీ అది సర్వార్పణ అని నేను ఒప్పుకోను అన్నాడు. ఇన్ఫ్యాక్ట్ ఐ డూ నాట్ ఈవెన్ నో ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ సరెండర్. బాబాయ్య వాడిన పదం అర్పణ, సర్వార్పణ అనే పదం యొక్క అర్థము కూడా నాకు ఇప్పటికీ తెలియదు. అంటే బాబా ఏం చెప్పారంటే క్లుప్తంగా 2 మాటల్లో, వాడికి సొంతముగా అస్తిత్వము ఉండదు, సొంతముగా ఇష్టము అయిష్టము ఉండదు. ప్రభువు యొక్క ఆనందమే వాడి ఆనందం. వాడికి ఏమి కావాలో వాడు ఏ క్షణము ఆలోచించాడు. ప్రభువుకి ఆయన సంతోషానికి ఎలాగో నేను దోహదము చేయగలను అనే వాడు ఆలోచిస్తూ ఉంటాడు. అది హైయెస్ట్ అన్నారు బాబా. అయితే దాన్ని మనం అర్థం చేసుకునేలాగా బాబా ఇలా చెప్పారు, నీ జీవితంలో ఎంత కష్టం వచ్చినా తండ్రి ఇచ్చా అని అంగీకరిస్తే అది సర్వార్పణ అని బాబా చెప్పారు. అంటే క్లుప్తంగా ఏమి జరిగినా సరే, అతి భయంకరమైన పరిస్థితులు ఎదురైనా తండ్రి నీ ఇచ్చ అని అంగీకరించడము సరెండర్. ఐ వుడ్ వాచ్ బావూజీస్ ఎక్స్ప్రెషన్ ఆల్ ద టైమ్. నేను ఇలా మాట్లాడుతూ బావూజీ ముఖంకి చూస్తూ ఉన్నాను, ఎందుకని ఆయన కొన్ని భావాలు వ్యక్తం చేస్తూ ఉంటారు. యాజ్ లాంగ్ యాజ్ హీ వాజ్ ఇన్ ఎ గుడ్ మూడ్ అండ్ లాఫింగ్ ఇట్ వాజ్ ఓకే టు బీ అరౌండ్ హిమ్. ఆయన నవ్వుతూ ఉన్నప్పుడు చాలా సరదాగా ఉంటాడు. ఆయన చుట్టుపక్కల ఉంటే భలేగా ఉంటుంది. ఇఫ్ ఎనీ ఆఫ్ యువర్ యాక్షన్స్ ఆర్ వర్డ్స్ బ్రాట్ అబౌట్ an expression of annoyance on his face, then you are in trouble. కానీ నీ మాట కానీ నీ చేత కానీ ఆయన కోపం తెప్పించిందనుకో, అయిపోయింది నీ పని, నువ్వు జాగ్రత్త పడవలసిందే అంటే మండిపడిపోతాడు ఆయన. When I saw that, I would do anything and everything to bring back that smile on his face. ఆ కోపం చూడగానే నేను మొండానే కదా, ఎలాగైనా మళ్ళీ ఆ నవ్వు ఆయన ముఖంలోకి తెచ్చేయడానికి నేను తంటలు పడుతూ ఉంటాను. I would happily take the blame for something I had not done. అవసరం అయితే నా తప్పు ఏమీ లేకపోయినా బావూజీ నాదే తప్పు అదంతా, ఏం వర్రీ అవద్దు నువ్వు, నాదే ఆ తప్పు అంతా అని నేను ఒప్పుకుంటాను. నేను ఐ వుడ్ బెగ్ ఫర్గివ్నెస్ అండ్ సే సంథింగ్ విటీ టు బ్రింగ్ బ్యాక్ ద స్మైల్ అన్ హిస్ ఫేస్. ఏదో నవ్వు తెప్పించేలా చేసి నన్ను క్షమించేవయ్యా ఈ ఒక్కసారికి అని మళ్ళీ ఆయన మొహం మీద నవ్వు వచ్చేలాగా నేను కృషి చేస్తూ ఉంటాను. మెనీ టైమ్స్ ఐ వుడ్ సక్సీడ్ బట్ దేర్ వర్ టైమ్ వెన్ నో మ్యాటర్ వాట్ ఐ డిడ్ I was not successful in bringing his smile back. ఎక్కువగా నేను జయించేస్తూ ఉంటాను, ఆయన మొహంలో నవ్వు తెస్తూనే ఉంటాను. కానీ ఒక్కోసారి మాత్రం ఆయన కోరుకుపడని పరిస్థితులు కూడా ఉంటాయి. ఇన్ఫ్యాక్ట్ వెన్ బాబూజీస్ ఎక్స్ప్రెషన్ చేంజ్ ఫ్రమ్ అనాయన్స్ టు యాంగర్, ఇట్ వాస్ టైమ్ టు రన్ అవే టు సేవ్ యువర్ లైఫ్. ఆయన మొహంలో కొంచెం క్రోధము ఛాయలు కనపడగానే అక్కడి నుంచి పారిపోయి ప్రాణాలు కాపాడుకోవడం ఉత్తమం. ఐ వుడ్ దెన్ మేక్ ఎక్స్క్యూజెస్ that I had some important governmental work pending. అప్పుడు నేను ఇంకా లాభం లేదరా ఇంతో అనుకున్నప్పుడు నేను గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్ళాలి బాబూజీ, నేను వెళ్ళిపోతున్నానని అక్కడి నుంచి తప్పించుకుని వెళ్ళిపోతాం. ఇఫ్ దట్ డిడ్ నాట్ వర్క్ అండ్ ఐ వాజ్ కార్నర్డ్ కంప్లీట్లీ, దెన్ ఐ వుడ్ జస్ట్ టేక్ ది హ్యామరింగ్ క్వయట్లీ, ఆల్వేస్ యాక్సెప్టింగ్ మై మిస్టేక్ అండ్ బెగ్గింగ్ ఫర్గివ్నెస్. అయితే ప్రతిసారి అలా కుదరదు, కూర్చో బయటకు వెళ్ళినా కుదరదు అని చిత్త కొట్టేస్తూ ఉంటాడు ఒక్కోసారి. అప్పుడు నాదే తప్పు, నీదేం తప్పు లేదు, నన్ను క్షమించు అని సంపూర్ణంగా ఆ నిందను నేను భరిస్తూ ఉంటాను. దిస్ ఈజ్ హౌ ఐ మేనేజ్ టు సర్వైవ్, అదర్వైజ్ ఐ వుడ్ హ్యావ్ పెరిష్డ్. మండలి దగ్గర నువ్వు మనుగడ సాగించాలంటే ఇది చిన్న సూక్ష్మం, లేకపోతే నువ్వు అయిపోయినట్టు చితకొట్టేస్తారు వాళ్ళు. ద పిల్గ్రిమ్ కమెంటెడ్, ద సిచ్యువేషన్ ఫోర్స్డ్ యూ టు లెర్న్ సరెండరెన్స్ క్విక్లీ. వెంటనే ఆ అమ్మాయి అంది రుస్తంతో, సర్వార్పణ అంటే ఎంత తొందరగా నేర్చేసుకున్నావయ్యా నువ్వు, మొత్తం జీవితం అంతా కష్టపడితే కానీ నేర్చుకోలేవు, నీకు చాలా సులభంగా నేర్చేసుకున్నావండి. ఆల్దో ఐ డిడ్ నాట్ అగ్రీ విత్ ది పిల్గ్రిమ్, ఇట్ వాస్ మచ్ లేటర్ దట్ ఐ రియలైజ్డ్ ద ట్రూత్ ఆఫ్ హర్ వర్డ్స్. అప్పుడు నేను ఒప్పుకోలేదు, కానీ తర్వాత ఆలోచిస్తే ఇదేదో నిజమే సుమా అని నా హృదయం నాకు చెప్పింది.
The Mandali were training us in surrender. And when the situation became painfully unbearable, I did those things which appeared to the world as surrenderance. అసలు పరిస్థితి భరించలేనంతటి తీవ్ర స్థాయిలోకి వెళ్ళిపోయినప్పుడు ఈ సర్వార్పణ అనేటువంటిది నేను ఎంచుకునేవాడిని. అయ్యా, నేను పొరపాటే, తప్పు నాదే. Had I done it happily, willingly, all the time, in every situation, in happiness and in pain, then the surrenderance would have been total and complete. ఆనందంగా ఉన్న సమయాల్లో, కష్టాలు చుట్టుముట్టిన సమయాల్లో నేను ఇలాగే గనక ఈ సర్వార్పణను నేను అమలు పరిస్తే నేను బాటలో ఉన్నట్టే లెక్క. ఐ స్టిల్ హ్యావ్ ఎ లాంగ్ వే టు గో టు రీచ్ దట్ లెవెల్. కానీ ఇప్పుడు చెప్పగలను, అది ఇంకా నాకు చాలా దూరం ఉంది అది చేరాలంటే. The pilgrim also made a comment that on many occasions she had been witness to the fiery side of the Mandali, where she saw that they ripped open a person's heart mercilessly and threw it out as garbage. ఒక్కోసారి మండలి వాళ్ళని చూశాను నేను. ఆవిడ చెప్తోందనమాట, ఒకడు హృదయం ఇలా చీల్చేసి ఆ గుండెకాయ బయటికి తీసి చెత్తబుట్లో పారేసేదాకా వాళ్ళు ఊరుకోరు. అంత రౌద్రం వాళ్ళు ప్రదర్శిస్తూ ఉంటారు ఒక్కొక్కసారి. ఐ కరెక్టెడ్ హెర్ బై సేయింగ్, వెంటనే నేను ఆవిడ మాటలు సరిదిద్దాను నేను. ఇట్ ఈస్ ట్రూ ది రిప్డ్ అవుట్ ఎ పర్సన్స్ హార్ట్ ఎట్ టైమ్, బట్ దే ఓన్లీ త్రూ అవుట్ ది గార్బేజ్ సరౌండింగ్ ది హార్ట్ అండ్ నాట్ ది హోల్ హార్ట్. అప్పుడు నేను సరిదిద్దాను. ఏమిటిది? వాళ్ళు గుండెని చీల్చి గుండెని బయట పారేయరు, గుండె చుట్టూ పేరుకున్న చెత్తను బయట పారేస్తారు, గుండెని మాత్రం అలాగే భద్రంగా ఉంచుతారు. అదొకటి నువ్వు సరి చేసుకోవాలి అని చెప్పి. హ్యావింగ్ థ్రోన్ అవుట్ ది గార్బేజ్, దే జెంట్లీ ప్లేస్డ్ ది హార్ట్ బ్యాక్ విత్ టెండర్ లవింగ్ కేర్ ఇన్ ఆర్డర్ టు హెల్ప్ ద పర్సన్ ఫీల్ బాబల్స్ లవ్ విదిన్ ఇట్. ఆ కల్మషం అంతా తీసేసి జాగ్రత్తగా ఈ గుండెని మళ్ళీ వాడికి ఆ కుహరంలో సర్దేసి బాబా ప్రేమతో నింపి వాడికి ఉపశమనం కలిగిస్తారు వాళ్ళు. దిస్ ఈజ్ వాట్ దే డీడ్ ఆల్ ద టైమ్. ఇదే మండలి వాళ్ళు చేసే పని కూడా, ఇదే నిశ్చయం కూడా. ఐ ప్రొసీడెడ్ ఫర్దర్. ఐ ఎమ్ రిమైండెడ్ ఆఫ్ ది ఇండియన్ ఫార్మర్ హూ ఈజ్ అబౌట్ టు ప్లాంట్ న్యూ క్రాప్స్ జస్ట్ బిఫోర్ ద రెయిన్స్ సెట్ ఇన్. నాకు కథ జ్ఞాపకం వచ్చింది, అది చెప్తాను అంటున్నాడు. ఒక భారతీయ రైతు ఉన్నాడు, అతను వ్యవసాయం చేస్తూ ఉండేవాడు. అతను ఇక వర్షాలు వచ్చి సమయం వచ్చేసింది, ఇక గింజలు జల్లాలి. డూ యూ నో వాట్ హీ డస్? ఏం చేస్తాడు అలా గింజలు జల్లాలంటే? హీ కవర్స్ ది ఎంటైర్ ఫార్మ్ విత్ డ్రై హే లీవ్స్ అండ్ బర్న్స్ ఇట్. ముందు ఏం చేస్తాడు? ఎండిపోయిన ఆకులన్నీ పొలం నిండా సర్దేసి ఒక అగ్గిపులకి. డూ యూ నో వై? ఎందుకు అలా చేస్తాడు? హీఈస్ బర్నింగ్ డౌన్ ద వీడ్స్ డౌన్ టు ద రూట్స్. జబ్బు కలిగించేటువంటి మొక్కలు, కలుపు మొక్కలు, ఇవన్నీ వేరుతో సహా నాశనం అయిపోవడం కోసం అలా చేస్తాడు. టు ఏ స్ట్రేంజర్ ఇట్ మైట్ అపియర్ దట్ ది ఫార్మర్ ఇస్ బర్నింగ్ డౌన్ హిస్ ఫార్మ్. ఎప్పుడు సిటీల్లో ఉండేవాడు చూసాడు అనుకో, వీడెవడండి వ్యవసాయం చేయనాక మంటలు ఇచ్చేస్తున్నాడు, పిచ్చోళ్ళలాగా ఉన్నాడు వీడెవడో అనుకుంటాడు వాడు. ఎందుకని వాడికి తెలియదు వ్యవసాయం చేయాలంటే ఇలా మండి అంటించేస్తే అది ఎలా పనికొస్తుంది అనుకుంటాడు. హీఈస్ జస్ట్ బర్నింగ్ డౌన్ ది వీడ్స్ సో దట్ నౌ హీ కెన్ ప్లాంట్ ద ఫ్రెష్ క్రాప్ విత్ ది అడ్వెంట్ ఆఫ్ ద ఫస్ట్ రెయిన్. ఎందుకంటే ఈ మొక్కలు కలుపు ఇవన్నీ తీసేసి చినుకులు పడగానే గింజలు నాటడానికి సన్నద్ధం చేస్తూ ఉంటాడు ఆ పొలాన్ని. ద వీడ్స్ బీయింగ్ డిస్ట్రాయిడ్, ద క్రాప్స్ నౌ హ్యావ్ ఏ ఛాన్స్ ఆఫ్ గ్రోయింగ్ అప్ వితౌట్ హిండ్రెన్స్ టు బేర్ ది రిక్వైర్డ్ ఈల్డ్. అప్పుడేమైంది? ఆ గింజలు మొలకెత్తగానే ఈ కలుపు గొడవ లేకుండా హాయిగా మొలకెత్తేస్తాయి అవి. దట్ ఈస్ హౌ ఇట్ ఈస్. అది మనం అర్థం చేసుకోవలసింది. ఇన్ ద సేమ్ వే ద మండలి విత్ దేర్ ఫైర్ బౌండ్ ది ఫాల్స్నెస్ అండ్ ద ప్రైడ్ ఆఫ్ ద రెసిడెంట్స్ అండ్ నాట్ ది రెసిడెంట్స్ దెమ్సెల్వ్స్. అంచేత మండలి వాళ్ళు ఎప్పుడూ ప్రేమికులను దహించి వేయరు, వాడిలో ఉన్న కల్మషమును మాత్రమే దహించి వేస్తారు. అది ఎప్పుడు మనం గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళ హృదయంలో పేరుకుపోయిన కల్మషం దాన్ని దహిస్తారు వాళ్ళు. అని అనదర్ అకేషన్ ఏ పిల్గ్రిమ్ కమెంటెడ్, వీ సా ది మండలీస్ గ్రేట్నెస్ త్రూ ద ఇయర్స్ అండ్ ఈవెన్ రెస్పెక్టెడ్ దెమ్ ఫర్ ఇట్. ఒకసారి ఒక మెహరాబాద్ వచ్చిన యాత్రికుడు అన్నాడు, అమ్మో చాలా ఏళ్లుగా నేను వస్తూ ఉన్నాను మెహరాబాద్, చూస్తున్నాను వీళ్ళ వైభవం, వాళ్ళ గొప్పతనం, మండలి వాళ్ళకి. అండ్ ఈవెన్ రెస్పెక్టెడ్ దెమ్ ఫర్ ఇట్. నేను ఎప్పుడు జోహార్లు చెప్తాను, గౌరవం చెప్తాను వాళ్ళకి. వీ ఫెయిల్ టు సీ ద డివైన్ సైడ్ ఆఫ్ ద మండలి అండ్ రియలైజ్డ్ ఇట్ ఓన్లీ ఆఫ్టర్ యూ పాయింటెడ్ ఇట్ అవుట్ త్రూ ద స్టోరీస్. ఈ కథలు విన్నప్పుడు అప్పుడు నిర్ఘాంతపోతూ ఉంటారు, అయ్యో బాబోయ్
ఇలా జరిగిందా అని వాళ్ళు ఎదురు ఉంటా ఉంటే మనకి ఏం తెలియదు, మామూలుగా కూర్చొని నుంచో అంటూ ఉంటారు వాళ్ళు, మనలాగే ఉంటారు. వాళ్ళు ఏమి ఉన్నతమైన స్థాయిలోకి వెళ్ళినట్టుగా వాళ్ళు ఏమి చెప్పరు, ఒప్పుకోరు కూడా వాళ్ళు. ఎట్ వాట్ పాయింట్ ఇన్ టైమ్ డిడ్ యూ బికమ్ అవేర్ ఆఫ్ దిస్ డివైన్ సైడ్? అప్పుడు ఆ వ్యక్తి ఏమడిగాడంటే, ఈ మండలి వాళ్ళు చేసేవన్నీ మామూలు మానవుడు చర్యలు కాదు ఇవి, వీటిలో దివ్యత్వము దాక్కొని ఉంది అని తొలిసారిగా నీవు ఎప్పుడు గుర్తించావు, అది మాకు చెప్పు అని రుస్తమని అడిగారు వాళ్ళు. చాలా కాలంగా ఉంటున్నాడు కదా ఇతను. ఐ రిప్లైడ్, హానెస్ట్లీ స్పీకింగ్ ఐ వాజ్ జస్ట్ లైక్ యూ ఆల్. నేను చెప్పాలంటే నేను మీ అందరిలాగే, నేనేమి స్పెషల్ కాదు. ఐ రెస్పెక్టెడ్ దెమ్ అండ్ లవ్డ్ దెమ్. వాళ్ళంటే చాలా గౌరవం, నాకు చాలా ప్రేమ. ఐ ఆల్సో డిడ్ వాట్ ది ఆస్క్డ్ మీ టు డూ బట్ ఐ నెవర్ రియల్లీ వెంట్ టు దెమ్ ఫర్ ఎనీ అడ్వైస్ అని ఎనీ ఆఫ్ మై పర్సనల్ మ్యాటర్స్. వాళ్ళు ఏమి చెబితే తూచా తప్పకుండా అది చేసిస్తూ ఉంటాను నేను, కానీ నా వ్యక్తిగత జీవితంలో ఇలా చేయనా అలా చేయనా అని ఎప్పుడు అడగను వాళ్ళని. ద రీజన్ వాజ్ దట్ దే కుడ్ డ్రైవ్ క్రేజీ. ఎందుకు అడగవు అని మీరు అనుకోవచ్చు. మనం అడిగితే వాళ్ళు చెప్పేది మతిపోద్ది మనకి, అది మనం అంగీకరించలేము. మనం ఎందుకని, మనము సత్యం యొక్క అనుభవం లేదు మనకి. వాళ్ళు చెప్పేది అర్థం పర్థం లేనట్టుగా ఉంటుంది. ఇప్పుడు ఎంసెట్ ఇంజనీరింగ్లో జాయిన్ చేయనా లేకపోతే మెడిసిన్లో జాయిన్ చేయనా మా అబ్బాయిని అడిగితే ఇలా ఆలోచించి బీకామ్లో జాయిన్ చేసేయని చెబుతాడు గురించి. అయ్యేది బీకామ్లో ఎలా జాయిన్ చేస్తాను, వాడి జీవితం అంతా నాశనం చేసేస్తాను, అవే లాభం లేదా నీ సలహా. అంటే వాళ్ళు సత్యము సంపూర్ణముగా ఆకలింపు చేసుకున్నారు కాబట్టి వాళ్ళు ఎప్పుడూ సత్యమే చెప్తారు, మనకి ఎప్పుడూ నచ్చదు. అందుకని మనం ఏదైనా అడిగామనుకో కొంప కొల్లేరైపోద్ది. వాళ్ళు చెప్పేది మనం ఎప్పటికీ అంగీకరించలేము. జ్ఞాపకం ఉందా మీకు? అరుణావాస్ ఇంటికి వెళ్ళారు బాబా, ఆ అమ్మాయి చదువు మానేమన్నారు, మానేసింది అమ్మాయి. బ్రహ్మాండంగా చదివేది, మానేమన్నారు, మానేసింది ఆవిడ. మరి ఎంతమంది సిద్ధంగా ఉంటారు వాళ్ళు దానికి? అలాగే ఒక ఏడాది అయిన తర్వాత మళ్ళీ చదువు అన్నారు, మళ్ళీ చదివింది ఆవిడ. అంటే అది చాలా చిన్న విషయంలా కనపడవచ్చు, కానీ అది ఎంత పెద్ద విషయం. మనం ఎంతవరకు ప్రిపేర్డ్గా ఉన్నాం? మనం ఎవ్వరం కూడా సన్నద్ధంగా లేవు, మాటలు మాత్రం వల్లిస్తూ ఉన్నాము. బాబా చెప్తాడు, క్రైస్ట్ ఒకసారి మీకు అందరికీ తండ్రి దగ్గరికి తీసుకెళ్ళిపోతున్నాను, ఈవేళ వచ్చేస్తారా అని అడిగాడు. రేపు వెళదాం, ఈవేళ ఒక్కరోజు మాత్రం కుదరదన్నారు. పోయింది విచారం. ఒకసారి దేవుడు అవకాశం ఇస్తాడు, ఇంటి దగ్గర చెప్పేసి వస్తాం, రేపైతే బాగుంటుందా. అంచేత వాళ్ళ మండలి వాళ్ళని అడిగితే మనం సిద్ధంగా ఉండాలి, లేకపోతే అడగ